హలో అండి, నమస్తే. కలిదిండి గార్డెన్స్ చూడండి. పచ్చడి వంకాయ అండి. ఇవి చూడండి, కాలీఫ్లవర్ మొక్కలు అనమాట. ఇవి నేను లాస్ట్ ఇయర్ పెట్టినవి. అయితే నేను ఏం చేశానంటే, ఫ్లవర్ రాగానే ఫ్లవర్ మటుకి కటింగ్ చేసి మొక్కలన్నీ ఉంచేసాను అనమాట. చూడండి ఇవి మళ్ళీ ఎలా రెడీ అయినాయో. మొన్న అయితే ఒకటి ఫ్లవర్ వచ్చింది, నేను కట్ చేసేసాను. ఈ మధ్య నేనైతే వీడియోస్ చేయడానికి టైం లేక వీడియోస్ చేయట్లేదు. మళ్ళీ చూడండి, ఇవి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఎక్కడైతే ఫ్లవర్ కట్ చేసేసామో అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు స్టార్ట్ అయ్యి ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇదిగోండి ఇదొకటి, ఇదిగోండి ఇక్కడొకటి, ఇదిగోండి ఇదొకటి. ఇంక ఇవి చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇవైతే సీజన్ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఇవి రావు. చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా ఇవి సమ్మర్కి తట్టుకొని నిలబడతాయా లేదా అన్నది చూడాలి. చూడండి అసలు ఎన్ని కొమ్మలు వచ్చేసినాయి అని. ఇక్కడైతే ఒకటే మొక్క ఉండేది, దాని నుంచి కొన్ని ఆ పలవల కింద వచ్చేసి మొత్తం వచ్చేసినాయి అన్నమాట. అంజీర్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయి, కానీ ఒక్క ఫ్రూట్ కూడా కోసుకోవడానికి ఉండట్లేదండి. అది రెడీ అవ్వగానే పిట్టలు వచ్చి అయితే తినేస్తున్నాయి. అసలు ఒక్క ఫ్రూట్ కూడా దక్కట్లేదు. సరే కనీసం పిట్టలైనా తింటున్నాయి కదా. చూడండి, అలానే క్యాబేజీ మొక్కలు కూడానండి. క్యాబేజీ అవ్వగానే నేను ఫ్లవర్ ఒకటే కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఇవి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో వస్తాయని అనుకున్నాను, కానీ వింటర్ అయితే అయిపోయింది. కానీ చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి, కానీ ఇవైతే రెడీ అవ్వవు నాకు తెలిసి. చూడండి, ఇవి చిన్న చిన్నవి స్టార్ట్ అయినాయి. ఇది కూడా లాస్ట్ ఇయర్ వింటర్ సీజన్లో పెట్టిన మొక్కలేనండి. అప్పుడు కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని వీడియోస్ చేసి పెట్టాను, హార్వెస్టింగ్ వీడియోస్ అయ్యని. సరే చూద్దాం అసలు వస్తాయో రావా అని నేను ఫ్లవర్ ఒకటే కట్ చేసి మొక్క పీకకుండా అలా ఉంచేయటంతో ఇవి ఇలా వచ్చినాయి అనమాట అండి. చూడండి, ఇవి చూడండి రెడ్ క్యాబేజీ. ఇవైతే మొన్న వింటర్లోనే పెట్టాను. ఇంకా ఫ్లవర్ ఎదుగుతుందేమో అని ఉంచాను, కానీ ఇంకా ఎదగట్లేదు. ఈరోజైతే నేను ఇవి కట్ చేసేస్తాను. ఇవ్వండి, ఇక్కడ ఈ 2 అయితే అయిపోయినాయి, కట్ చేసేయచ్చు. ఇవైతే ఇంకా రెడీ అవ్వలేదండి. ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఈ మధ్యన టైం లేక నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరందరూ ఒక లైక్ చేస్తే మా వీడియోస్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకే అండి, ఇవన్నీ నేను కట్ చేసిన తర్వాత కట్ చేసి చూపిస్తాను మీకు. ఈ సంవత్సరం అయితే చెర్రీ టమాటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి. ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటూనే నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. ఇదిగోండి, ఫ్లవర్స్ కట్ చేసిన దగ్గర ఇలా ఉంచేసాను అనమాట. చూద్దాం ఇవి కూడా ఏమన్నా కలిసి గిట్ల వస్తాయేమో మళ్ళీ. ఇదిగోండి, ఇదిగోండి రోజు కోసం కూరగాయలు. చూడండి, వంకాయ అయితే ఎంత పెద్దది వచ్చిందో.
వంకాయలు, కాకరకాయలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. మిర్చి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. టమాటాస్ అయితే చెర్రీ టమాటాస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి. కాలీఫ్లవర్, రెడ్ క్యాబేజ్. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, మల్లెపూలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే మాకు.